హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈ రోజు వీడియోలో మీరు చాలా రోజుల నుండి ఏ ఐపీఓ గురించి చెప్పలేదు. సో లేటెస్ట్ గా ఒక సెన్సేషనల్ ఐపీఓ రాబోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీరు సాధారణంగా నేను చేసిన ఐపీఓస్ లో అయితే ఇప్పుడు దాకా ఏ ఐపీఓ కూడా ఫెయిల్ అవ్వలేదు చెక్ చేసుకుని. ఎందుకంటే చాలా ఐపీఓలు వస్తుంటాయి, కానీ నేను ఏరి కోరి కొన్ని ఐపీఓస్ ని మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో అటువంటి వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఓ అన్నమాట ఇప్పుడు మీకు చెప్పబోయేది. సో డోంట్ మిస్ దిస్ ఐపీఓ. రైట్, ఇక మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. సో ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. చాలా కంపెనీస్, చాలా మంది పీపుల్స్ ఐపీఓ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే అలాంటైతే మంచి రిటర్న్స్ వస్తుంది, లేకపోతే మన ఫండ్ మనకు వస్తుంది. సో సెక్యూర్డ్ ప్రాసెస్ అనమాట. రైట్, ఒక 1 or 2 days ఫండ్ హోల్డ్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఈ వీటిలో ఇప్పుడు రాబోతున్న ఐపీఓస్ లోన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఓ గురించి చెప్పబోతున్నానండి. ఆ ఐపీఓ, వెయిట్ 1 minute. సో ఆ ఐపీఓ పేరే ఎన్ఎస్డిఎల్ అండి, ఎన్ఎస్డిఎల్. సో చాలా మంది ఈ ఐపీఓ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఏంటి అసలు ఇది ఏం చేస్తుంది, దీని పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. సో ఈ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఏదైతే ఉందో ఇది 30th ఓపెనింగ్ అవుతుంది. అంటే మీరు అప్లై 30th చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 29th నుండే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. 29th నుండి అప్లై చేసుకోవచ్చు. సారీ, ఇన్వెస్ట్మెంట్ కాదు, అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి మేజర్గా ఈ ఎన్ఎస్డిఎల్ అంటే ఇది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అండి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మీ అందరికీ తెలుసు. ఈ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ లో చాలా చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇందులో మేజర్ గా ఫేమస్ కంపెనీ, లిస్ట్ అయి ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది సిడిఎస్ఎల్ అండి, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. వన్ ఆఫ్ ది మోనోపోలీ స్టాక్ గా దీన్ని కన్సిడర్ చేస్తారు. దీని కాంపిటేటర్ ఇప్పుడు దాకా మార్కెట్ లో దీని కాంపిటేటర్ పెద్దగా లేదు. ఆ కాంపిటేటర్ రాబోతున్నదే ఎన్ఎస్డిఎల్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు, లేదంటే ఇవి పేమెంట్స్ కి సంబంధించింది అనమాట. పేమెంట్స్ కి సంబంధించింది. సో ఇవి ఆల్మోస్ట్ ఆ, దీనికి మంచి మంచి బుక్ సపోర్టర్స్ ఉన్నాయి. వీళ్ళు దాదాపు 2017లోనే మన ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యారన్నమాట. సో 2017లోనే, సారీ, సిడిఎస్ఎల్ లిస్ట్ అయింది. సిడిఎస్ఎల్ 2017లోనే ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. అప్పటికే డిపాజిటరీ రంగంలో చిన్నగా స్లోగా ఈ ఎన్ఎస్డిఎల్ అనేది వస్తూ ఉంది. కాకపోతే ఈ డిపాజిట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వీళ్ళు అప్లై చేశారు 2024 అక్టోబర్లో. సో వీళ్ళు ఐపీఓ అప్లై చేశారు. సెబీ దీనికి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు లిస్టింగ్ వచ్చింది అనమాట. ఈ బిడ్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 30th స్టార్ట్ అవుతుంది. సో ఏంటి అసలు ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ఏం చేస్తాయంటే చెప్పాను కదండి. ఇవి ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. సో ఇవి డిపాజిటరీ ఆర్డినెన్స్ ని చేయడం, ఈ డిపాజిటరీకి సంబంధించిన పేమెంట్ బ్యాంక్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఈ మీ సేవలో కానివ్వండి, ఆన్లైన్లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనం డిమాట్లో షేర్స్ అమ్మాలి అంటే మనకి ఓటీపీస్ వస్తుంటాయి, చూసారా? సో ఈ ఓటీపీస్ వీటన్నిటికి సంబంధించి ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ పాన్ కార్డ్స్ వీటిలో కానీ. సో చాలా బ్యాక్ ఎండ్ లో మనం వి కార్డ్ అంటే వి అని చెప్పొద్దు, నేనైతే వీటిని వన్ కైండ్ ఆఫ్ మోనోపోలీ స్టాక్స్ లా కన్సిడర్ చేస్తాను. చాలా ఫ్యూచర్, ఎందుకంటే ఇవి లేకపోతే హైలీ ఇంపాసిబుల్ ట్రేడింగ్ చేయడం. ట్రేడింగ్ లో సెక్యూరిటీస్ హైలీ 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 ఇంపాసిబుల్ థింగ్స్ అన్నమాట. సో సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినా వీటి ఆ, ఆధీనం మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇవి అన్నదమ్ములు లాంటివి, సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్. ఇన్ని రోజులు ఏంటంటే మార్కెట్ ని సిడిఎస్ఎల్ రూల్ చేసింది, ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ కూడా ఐపీఓలో రాబోతుంది. సో ఇంకా మేజర్ థింగ్ ఏంటి అంటే ఈ ఎన్ఎస్డిఎల్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పాను కదండి, 30th వస్తుంది. దీనికి యాక్చువల్గా దీనికి బుక్ సపోర్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యాక్సెస్ క్యాపిటల్, ఐడిబిఐ క్యాపిటల్, హెచ్ఎస్బిసి హోల్డింగ్స్, మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్టరీ అడ్వైజరీ, సో ఎస్బీఐ క్యాపిటల్స్, వీళ్ళన్నీ కూడా వీళ్ళకి బుక్ సపోర్టర్స్ గా ఉన్నారండి. బుక్ సపోర్టర్స్ గా ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గా
సెబీ ఒక రూల్ పెట్టింది అనమాట. సెబీ ఒక రూల్ పెట్టింది ఏంటి అంటే, ఈ డిపాజిటరీ కంపెనీస్ లో ఏదైతే ఉన్నాయో అది ఓన్లీ 15% మించి వాటా ఉండకూడదు. 15% మించి వాటా ఉండకూడదు. దీనివల్ల ఇప్పుడు ఈ బుక్ సపోర్టర్స్ గా షేర్ హోల్డింగ్స్ లో ఉన్న ఈ కంపెనీస్ ఈ ఐపీఓలో వచ్చే డబ్బు ఎన్ఎస్డిఎల్ కి అయితే పోదు. వీళ్ళు 4000 crores కలెక్ట్ చేయాలని చెప్పి ఐపీఓ ద్వారా వస్తున్నారు. బట్ ఈ ఫండ్ మాత్రం ఎన్ఎస్డిఎల్ కి రీచ్ అవ్వదు. ఈ బిలాంగ్స్ టు సో ద బుక్ సపోర్టర్స్. వాళ్ళు షేర్ అమ్ముకుంటున్నారు. వాళ్ళు షేర్స్ ని ఎందుకంటే ఆ 15% ఉండాలి కాబట్టి దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఐడిబిఐ బ్యాంక్ కి 26.10% ఉంది. అండ్ ఎన్ఎస్సికి 24% వాటాలు ఉన్నాయి. ఐపీఓ తర్వాత ఇవి 15% కి తగ్గేలాగా ప్లాన్ చేసుకొని అమ్ముకుంటున్నారు. సో 2024-25లో ఈ ఎన్ఎస్డిఎల్ ప్రాఫిట్ వచ్చి ఓవరాల్ గా ఆల్మోస్ట్ 343 crores ఉన్నది. 24-25లో 343 crores ఉంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అనేది గ్రోత్ అవుతుంది. సో రెగ్యులర్ గా దీని స్ట్రెంగ్స్ దీని స్ట్రెంగ్త్ మేజర్ గా చూసుకుంటే చాలా ఉన్నాయండి. సో ఇండియాలోనే ఫస్ట్ లీడింగ్ డిపాజిటరీ అన్నమాట. సో విత్ లార్జెస్ట్ మార్కెట్ షేర్. దీనికి చిన్న షేర్ మార్కెట్ అయితే మామూలుగా లేదు, చాలా పెద్దది. అండ్ డిమాట్ సెటిల్మెంట్ వాల్యూస్ లో కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో కానీ చాలా ఇది ఉంది. అండ్ యూటిలైజింగ్ ద టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ కంపెనీ క్లయింట్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఆఫరింగ్ ఆఫ్ మీటింగ్. అసలు ఒకటి కాదండి, దీనికి చెప్పాలి అంటే స్ట్రెంగ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. స్ట్రెంగ్స్ హెవీగా ఉండి రిస్కులు కూడా కొన్ని ఉన్నాయి. బట్ థింగ్ ఏంటి అంటే ద మోస్ట్ ఏవియేటెడ్ అంటే వెయిటెడ్ పబ్లిక్ ఆర్ మోస్ట్ వెయిటింగ్ ఐపీఓ అన్నమాట. ఖచ్చితంగా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ధైర్యంగా అప్లై చేయొచ్చు. సో లాట్కి 18 షేర్స్ అలాట్ చేస్తారు. 13,680 రూపీస్. సో పర్ లాట్ కి పడుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 13,680 అంటే 14,000 చూసుకోండి మీరు. ఇది 1996లో స్టార్ట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ చందక్ అన్నమాట. సో పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చి ఎన్ఎస్డిఎల్ మీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు సో 30th జూలైన ఇది ఓపెన్ అవుతుంది. సో ఐపీఓస్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. ఐపీఓస్ కి అప్లై చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోవచ్చు. నా సలహా మటుకు ఎక్కువ కాలం హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే సో బుక్ సపోర్టర్స్ ఎగ్జిట్ అయిపోతాయి కాబట్టి షేర్ వాల్యూ పడిపోతుంది. 15% ఉండాలి. హోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం కపుల్ ఆఫ్ ఇయర్స్ హోల్డ్ చేస్తే మాత్రం చాలా మంచి అవుట్పుట్ కనబడుతుంది. సో లేదు మన ప్రాఫిట్ బుక్ చేసుకుని, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ఐపీఓస్ ఐడియా ఫోర్జ్ కానివ్వండి, టాటా టెక్నాలజీస్ కానివ్వండి, లిస్టింగ్ లో దీనికన్నా ఎక్కువ హైప్ తో వచ్చి ఇప్పటికీ అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. సో ప్రాఫిట్ వస్తే మంచిగా బుక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 షేర్స్ లో డబుల్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 9 షేర్స్ ఉంచుకోండి, 9 షేర్స్ మీ డబ్బులు మీకు తీసుకోండి అనమాట. సో అది సో ఎన్ఎస్డిఎల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద మోస్ట్ ఖచ్చితంగా మార్కెట్ లో ఉండే కంపెనీ, ఉండాల్సిన కంపెనీ, ఉండబోతున్న కంపెనీ. సో డోంట్ మిస్ దిస్ ఐపీఓ ఎట్ ఎనీ కాస్ట్. అండ్ అలాగే నిన్నటి వీడియోకి కామెంట్స్ నేను క్లియర్ చేస్తాను. Yeah. సునీతారెడ్డి గారు, సార్ మీ ప్రిడిక్షన్స్ సూపర్ సార్. 25,300 ఫుడ్ సైడ్ ఇచ్చారు. నేను ట్రేడ్ చేయలేదు, అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఈక్విటీ స్టాక్స్ బై చేస్తున్నాను లాంగ్ టర్మ్ కోసం. నాకు కూడా R1 R2 S1 S2 చేయడం వచ్చు సార్. థ్యాంక్ యూ సార్. సో సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. కీప్ వాచింగ్. సత్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. టైగర్ లాస్టిక్స్ ని బయింగ్ ప్రైస్ చెప్పండి. సో యా చెప్తానండి. ఎందుకంటే మీకు అది చూపెట్టుకుంటూ చెప్తేనే బెటరు. చార్ట్స్ అయితే స్క్రీన్ షేర్ చేయొద్దు. సో యాక్చువల్గా 48 రూపీస్. ఇది 54 దగ్గరకు వస్తే మీరు బై చేయొచ్చు అండి. 54 దగ్గరకు వస్తే బై చేయొచ్చు. టార్గెట్ 62 నుండి 71 దాకా ఉంది. సో కొంచెం తక్కువ క్వాంటిటీస్ తీసుకొని చేయండి. ఎందుకంటే లాస్టిక్స్ లో దీన్ని మించినవి ఉన్నాయి, కాంపిటేటర్స్ గట్టి ఉన్నాయి. బట్ చేయొచ్చు అనమాట. శ్రీశ్రీ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. భారత్ రసాయన్ ఇప్పుడు తీసుకోవచ్చా? 100% అమ్మా, భారత్ రసాయన్ తీసుకోవచ్చు. బట్ ఇదేంటి అంటే 10,324 దగ్గరకు వస్తే తీసుకోండి. భారత్ రసాయన్ 10,000 ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ రెండు వాల్యూస్ చెప్తాను. ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఏది టచ్ అయినా అక్కడ కొనుక్కోండి. 10,324 దగ్గర అయినా 324 అయినా
10,324 to 360 మధ్యలో తీసుకోవచ్చు. ఇప్పుడైతే వద్దు 588 దగ్గర. లేదు అంటే 10,650 వస్తే తీసుకో. పెరిగి 650 వస్తే తీసుకోండి. తగ్గితే 10,324 నుండి 360 మధ్యలో తీసుకోండి. టార్గెట్ మీకు 11,000 నుండి ఆల్మోస్ట్ 11,000, 11,400. మ్యాక్స్ టార్గెట్ 11,100. తర్వాత ఫ్లక్చువేషన్స్ అయితే సో 12,000, 13,000 దాకా మీకు టార్గెట్ ఉంది. భారత రసాయన్ మంచి కంపెనీ. సో యూ కెన్ ఫోకస్ ఆన్ ఇట్. నెక్స్ట్ సునీతారెడ్డి గారు, ఆ, సార్ స్టార్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. న్యూలాండ్ తీసుకోవచ్చా సార్? 1 షేర్ 1,500 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాను. సో తీసుకోవచ్చమ్మా, తీసుకోవచ్చు. బట్ కొంచెం ఈ టైంలో మార్కెట్ ఇది ఫాలింగ్ సిస్టంలోనే ఉంది. సో మీరు చూసి 14,000 దాటినప్పుడే బయర్స్ చేతిలోకి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. కాకపోతే తీసుకోవచ్చు, స్కోప్ అయితే చాలా ఉంది. 1,000 రూపీస్ ప్రాఫిట్కి అయితే బ్రహ్మాండంగా తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. నో ఇష్యూస్ అన్నమాట. 1,000 రూపీస్ మంచి కంపెనీ. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బీటెక్ గారు, హాయ్ అన్న. హాయ్ అండి. తేజాస్ నెట్వర్క్ 622లో ఉంది. 52 వీక్స్ లోలో 605 నియర్ టచ్ చేసింది. ఇప్పుడు ఈక్విటీలో ట్రై చేయొచ్చు అన్న. బ్రహ్మాండంగా చేయొచ్చు. 630 వచ్చాక లేదా అట్లీస్ట్ 625, 620 అబోవ్ వస్తే తీసుకోండి. లోలో ఉన్న దాంట్లో లోలో ఉందని తీసుకోవద్దు. లో నుండి పైకి వచ్చేటప్పుడు తీసుకోండి. మోక్షశ్రీ గారు, రియల్లీ యువర్ సజెషన్స్ ఆర్ రాకింగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఈజ్ ఏ స్మాల్ వర్డ్ సార్. అవర్ తెలుగు పీపుల్ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. కీప్ వాచింగ్. మోస్ట్ వెల్కమ్ సార్. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. స్వర్ణ గారు, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. బలగా వీడియోస్. బిఎస్సి బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. సో కంపల్సరీ బిఎస్సి ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసి ఈ ఆగస్టు మంత్లో, ఆగస్టు, ఈ సెప్టెంబర్ ఈ టైం నుండి కొంచెం భారీగా ఫాల్ అవ్వచ్చేమో. సో బిఎస్సి వచ్చి మీరు 24,080 అబోవ్ వస్తేనే కొనుక్కోండి. 2480 అబోవ్ వస్తేనే కొనుక్కోండి. సో నీలిమ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎన్ఎస్డి డిఎల్ ఐపీఓ లాంచ్ స్టేటస్ చెప్పండి. అదే అండి దీని గురించి అమ్మా మీరు అడిగింది ఒకటి. సో జూలై 30న మీకు లిస్టింగ్ ఏమో మోస్ట్లీ ఆగస్ట్ 14 ఆ టైంలో ఉంటుంది, చూసుకోండి. సో బీ కాన్ఫిడెంట్. గ్యాబ్రియల్ ఇండియా స్టాక్ గురించి చెప్పండి సార్. సో ప్రజెంట్ బై చేయొచ్చు. చేయొచ్చండి గ్యాబ్రియల్ ఇండియా కంపెనీలో. యాక్చువల్గా బీ కాన్ఫిడెంట్ అన్న సార్కి నేను ఒక సజెషన్ చేయబోతున్నాను. మొన్న మీరు ఒక కామెంట్ రాశారు, నేను చూడలేదు అనుకుంటున్నారు మన టీం కూడా, బట్ నేను చూశాను. మీకు కొన్ని స్టాక్స్ అండి గుర్తుపెట్టుకోండి. అవి పడడానికి దగ్గరకు వచ్చినప్పుడు మీకు పడుతుందని నేను చెప్తున్నాను కదా, తర్వాత ఒక 2-3 రోజులు పెరుగుతుంది, లేదంటే అక్కడ నుండే పడవచ్చు. కానీ అది పడడం మాత్రం ఆ టైంలో మీరు ఇరుక్కుంటే మీ ఫండ్ రాదు, రిటర్న్స్ రావు, ఇబ్బంది పడతారు. ఆ ఉద్దేశంతో వద్దని చెప్తాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మనం అది పడుతుంది అన్నా ఒక 2-3 రోజులు పెరిగి ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసి తర్వాత పడతాయి. సో అటువంటి లిస్ట్లో ఇది కూడా కొంచెం ఆల్రెడీ ఫాల్ మూమెంట్ లో ఉంది. కంపెనీ మంచిదే. మీరు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకైతే రిస్క్ టేకింగ్ అండి. సో కంపెనీ 100% షాక్ అబ్జర్వర్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీయే, కానీ రిస్క్ అండి. రైట్. ఇప్పుడైతే నా సజెషన్ అయితే నేను వద్దని చెప్తాను. ఈవెన్ దో పెరిగినా వద్దని. ధర్మ పద్మా ధరావత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ వీడియో, థ్యాంక్ యూ అండి. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ. మారిక గారు, థ్యాంక్ యూ అన్న. 10 to 14 షేర్స్ 6,100కి కొన్నా ఏం చేయాలో చెప్పగలరు. ఇప్పుడు కరెంట్ యావరేజ్ చేయండి. అసలు బ్లైండ్ గా ఎల్లుండి మండే ఏ ప్రైస్ పోతున్నైతే ఆ ప్రైస్ కి యావరేజ్ చేసేయండి. ఇంకొక 14 షేర్. డిఆర్ఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. పండు గారు, నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. రోహిణి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. అరుణ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు, ట్రాన్సిల్ లైట్నింగ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సో అబోవ్ 720 వస్తేనే ఎంట్రీ తీసుకోండి ట్రాన్సిల్. ఎందుకంటే ఇవన్నీ నేను అబ్జర్వేషన్ లో ఉంటాయి, అందుకే డైరెక్ట్ చెప్పేశాను. ట్రాన్సిల్ లైట్నింగ్ అబోవ్ 720, 693 ఉంది కదా, 720 అబోవ్ వస్తేనే కొనండి. సో టార్గెట్ వచ్చి మీకు 760, 790 అప్ టు 800 అండి. సో ఇది ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ చేశాను.
రైట్. ఇది మన వీడియోస్కి సంబంధించింది. లేదు ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఎవ్వరు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. ఎన్ని డౌట్స్ ఉన్నా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో డౌట్. రైట్. అలాగే ఎవరైనా సబ్జెక్టు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆగస్టు 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. సింపుల్గా చెప్తాను, విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 9 to 4 దాకా, యాక్చువల్ 9 to మన 3:30 దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ మధ్యలోనే 1 hour క్లాస్ చెప్పుకొని లైవ్ అన్నమాట. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీయే. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లోనే మోస్ట్లీ మన కోర్స్ అయిన తర్వాత మీకు మన పర్సనల్ గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ చేసేసి ప్రిడిక్షన్స్ ఇస్తాం. మీరు ఫీజ్ గెయిన్ చేసుకోవచ్చు. ఒకటి, మీకు ట్రైనింగ్ వచ్చే స్టూడెంట్స్కి యూట్యూబ్లో ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా మీతో ఆన్సర్ చెప్పిస్తాం. మీకు ఆన్సర్ రాకపోతే అప్పుడు మీరు చెప్పండి. ఫీజు గురించి అసలు మీరు బాధపడాల్సిన పనే లేదు. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, టైం పాస్కో, ఇంట్లో ప్రెజర్స్కో అట్లాంటి వాళ్ళు కావద్దు. జస్ట్ ట్రేడింగ్లో నేను సక్సెస్ అవ్వాలి, ఒక జనరేషన్కి నేను ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్ నుండి తప్పుకోవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడే కన్నా నాకు ఫ్యామిలీకి ఒక సపోర్టింగ్ రూట్ మేకర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే, మీ లైఫ్ని చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. టైం పాస్ కోసం ఇంట్లో మనీ ఎక్కువయ్యో లేదంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి టైం పాస్ కోసం మాత్రం రావద్దు. అలాంటి వాళ్ళు వద్దే వద్దు. సో నేను ఓన్లీ 5 మెంబర్స్ని లిమిటెడ్గా తీసుకునేది, ఎందుకంటే దోజ్ ఆర్ ఫ్యాషన్, నేర్చుకోవాలన్న కసి ఫ్యాషన్ ఉన్నవాళ్ళు అది నేర్చుకోవడానికే రండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి కాకుండా స్ట్రైట్ అవే నేర్చుకోవడానికి వచ్చి ప్రిడిక్షన్స్, రేపు ఏ కంపెనీ పెరుగుతుంది తగ్గుతుంది అన్న ప్రిడిక్షన్ చేసి మీరు వెళ్ళండి. సో అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. 1 month ఉంటుంది కోర్సు. 1 month మీద మీరు ఇంకొక 10 days 20 days ఎక్కువ తీసుకోండి. అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు. సో దట్స్ అప్ టు యువర్ మార్క్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, గో హెడ్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, సో ఇన్ఫర్మేషన్స్ అన్నీ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కొత్త ఛానల్, మన ఓల్డ్ ఛానల్ కాదు, ఇది కొత్త ఛానల్. దయచేసి మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.